నేను వచ్చిన కాడికి వెళ్ళి చూస్తున్నా మీరందరూ బాగా డల్గా కూర్చున్నారు. ఏదో అయిపోయింది అది ఉంటుంది చూడ, దశదిన కర్మ కోతే ఎవరో చచ్చిపోయినాక 10వ దినానికి పోతే డల్గా అందరు ఇట్లా కూర్చొని ఉంటారు. అట్లా కూర్చొని ఉన్నారు మీరు. ఏమైంది అంత రందిపడేంత బాధ ఏమైంది మనకు? ప్రజలు 14 ఏళ్ల పాటు ప్రజల ఆదరణతో ప్రజల దీవెనతో మొదలు 14 ఏళ్లు కారు రై 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 అని 100 కిలోమీటర్ల స్పీడ్ తోని ఆనాడు కాంగ్రెస్ గుండెల్లో రైలు ఉరికిస్తూ 14 ఏళ్ల ఉద్యమంలో 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఉరికినాం. ఆ తర్వాత ప్రజల దయతోని అధికారం ఇస్తే 10 ఏళ్ల పాటు ఆనాడు అధికారంలో కూడా 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఉరికినాం. మరి 24 ఏళ్లు 100 కిలోమీటర్ల స్పీడ్ తోని కారు ఉరికితే కొద్దిగా అప్పుడప్పుడు సర్వీసింగ్ అవసరం పడుతుందా పడదా? ఇప్పుడు అదే జరుగుతుంది. కొద్దిగా సర్వీసింగ్ అయిపోయింది, మళ్ళా పార్లమెంట్ లో రోడ్ ఎక్కినామంటే మళ్ళా 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఉరకాల్సిన బాధ్యత, ఉరికించే శక్తి సత్తా మీకే ఉన్నదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఏదో బాధలో ఏదో జరిగిపోయింది అనే ఒక ఆవేదనలో మీరందరూ చాలా డల్ గా కూర్చున్నారు. అయ్యో మన ప్రభుత్వం పోయింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాదంటే మాకు జీర్ణమైతే లేదు. ఇంకా కూడా చాలా ఊర్లల్లో అదే రకంగా ప్రజలు మాట్లాడుతున్నారు, రైతులు మాట్లాడుతున్నారని కలిసినప్పుడల్లా ఏ ఊరికి పోయినా ఏ జిల్లాకు పోయినా మన నాయకులు మన కార్యకర్తలు చెప్తున్నారు. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, ఆలోచించమని కోరేది కూడా ఒకటే. ఇది ఒక రకంగా మన మంచిగా జరిగింది. ఎందుకంటే మనకు ఏదైతే దిష్టి ఉండేనో ఆ దిష్టి కూడా పోయింది ఈ దెబ్బకు. నిజంగా చెప్తున్నా. ఇది ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా. నిజంగా ప్రజలకు కూడా మన సారు కేసీఆర్ గారి విలువ తెలిసి రావాలంటే ఇది జరగవలసిన అవసరం కూడా ఉండే. ఎందుకంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. ఇట్లాంటి వాళ్ళ సన్నాసుల పాలన ఉంటేనే ఒక సమర్థుడి పాలన యొక్క విలువ కూడా ప్రజలకు తెలుస్తుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నిన్నగాక మొన్న నేను మన సిఈ గారు ఉంటారు, మన కాళేశ్వరం ప్రాజెక్టు సిఈ గారు, ఆయనతో మాట్లాడితే ఆయన అన్నాడు ఒక మాట, మరి సార్ మా దగ్గర నీళ్లు వస్తలేవు, మరి ముఖ్యమంత్రి ప్రభుత్వం ఏమో మా మీద కోపం రైతుల మీద చూపెడుతున్నది. కాళేశ్వరం అనే ప్రాజెక్టులో 100 భాగాలుంటే 100 అంకాలుంటే 100 కంపోనెంట్స్ ఉంటే అందులో ఒకటి మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 86 పిల్లర్లుంటే 2వ 3వ పిల్లర్లలో సమస్య వచ్చింది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో 100 ఉంటే 100లో ఒకటి మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 86 పిల్లర్లుంటే 1వ 2వ పిల్లర్లల్లా సమస్య వచ్చింది. కానీ మీరు టీవీ చూస్తే, యూట్యూబ్ చూస్తే, రేవంత్ రెడ్డి మాటలు వింటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు వింటే ఎట్లా అనిపిస్తుందంటే మొత్తం 1,00,000 కోట్లంతా గంగపాలైనాయి, గోదావరి పాలైనాయి, దండుగైపోయింది మొత్తం ప్రాజెక్ట్ అన్నట్టు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అందుకే మేము పోయినాం మన కాళేశ్వరం ప్రాజెక్టుకు. కొంతమంది ముఖ్య నాయకులను మాత్రమే పిలిచినాం. ఆడికి మేము ఊహించిన దానికంటే ఎక్కువ 3-4 వేల మంది మేడిగడ్డకు వచ్చి అక్కడికి వచ్చి చూస్తే నిజంగా సమస్య తీవ్రంగా లేదు, సమస్య పెద్దది కాదు, చిన్న సమస్య. మొత్తం 86 పిల్లర్లల్లా ఒక్క పిల్లర్ కాడ కొంత కుంగింది, సమస్య ఉన్నది. దాన్ని రిపేర్ చేసేది పోయి, దాన్ని మంచిగా చేసి రైతులకు నీళ్లు ఇచ్చేది పోయి, ఇవాళ ఎట్లన్నా చేసి దాని మీదకి అవసరమైతే వరదనని ఇడిచిపెట్టాలి, వర్షకాలం దాకా రిపేర్ చేయకుండా అట్లే ఇడిచిపెడితే మొత్తం బరాజే డ్యామేజ్ కావాలి అనే ఒక చెత్త ఆలోచనతోని, ఒక పనికిమాలిన ఆలోచనతోని కేసీఆర్ గారి మీద ఉన్న కోపం, మన పార్టీ మీద ఉన్న కోపాన్ని ఇలా రైతుల మీద తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నది ఈ దిక్కుమాలిన దివాలా కోరు కాంగ్రెస్ ప్రభుత్వం. నేను అందుకే అడుగుతా ఉన్నా, నేను మీకు చెప్తా ఉన్నా, మన సిఈ గారితో మాట్లాడిన నేను కాళేశ్వరం సిఈ గారితో, సార్ మరి ఏం సంగతి, మల్లన్న సాగర్ నుంచి నీళ్లు ఇచ్చి మరి గతంలో కూడెల్లి వాగుల నీళ్లు పోసి నర్మాల చెరువు నింపినాం, అదే విధంగా మా ఇక్కడ ఈ పైన ఉండే గ్రామాలు ముస్తాబాద్ లో ఈ గ్రామాలన్నింటికి కూడా గతంలో నీళ్లు ఇచ్చుకున్నాం, మరి ఈసారి సంగతి ఏంది అని అడిగినా. ఆయన ఒకటే మాట చెప్పిండు, నేను పేరు చెప్తే మళ్ళీ ఆయన తీసి పారేస్తారు సిఈని. నేను పేరు చెప్పినా అనుకో ఆ సిఈకి తెల్లారే పనిష్మెంట్ ఉంటుంది, ఆయన ఉద్యోగం ఊస్టింగ్ అవుతుంది. అందుకే నేను పేరు చెప్తలేను. కానీ ఆయన అడిగితే ఆయన ఒకటే చెప్పిండు, సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ మే నెలల్లో తెలంగాణ రైతులకు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ విలువ ఏందో తెలుస్తుంది సార్, మీరు యాద పెట్టుకోండి అని చెప్పిండు. మనం చూసినాం మన కళ్ళతోనే. ఇదే కాంగ్రెస్ వాళ్ళు కదా 50 ఏళ్ళ అధికారం ఉన్నా, 50 ఏళ్ళ అధికారం ఇది వరకున్నా మన నర్మాల చెరువును పట్టించుకొనిది, అప్పర్ మానేరు నింపనిది ఇదే కాంగ్రెస్ సన్నాసులు కాదా?
ఇలా వాళ్ళే పోయి పాలాభిషేకాలు చెప్తుండట. రేవంత్ రెడ్డి వచ్చి ఏందో చేసిండని పాలాభిషేకాలు. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటానికి ఇజ్జతనే ఉండాలనా లేదా?